హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వ్యాగాటెడ్ తెలుగు. టుడే నేను పీఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రాఫిట్ టుడే అరౌండ్ 36,000 అయితే ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. సో, నేనిక్కడ 15 లాట్స్ అయితే తీసుకున్నాను. సో, 22,000 పీఈ సైడ్ అయితే నేను సో, ఆల్మోస్ట్ 120 దగ్గర ఎంట్రీ అయితే తీసుకున్నానండి. 120 దగ్గర ఎంట్రీ తీసుకొని సో, 175 దగ్గర అయితే సెల్ చేశాను. సో, అరౌండ్ నా క్యాపిటల్ మనకి అరౌండ్ క్యాపిటల్ 80,000 వరకు నేను క్యాపిటల్ అయితే యూజ్ చేశాను. 80,000 వరకు. సో, 80,000కి ఈ రోజైతే 36 అని ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ మనకి ఆల్మోస్ట్ 40% అయితే రిటర్న్ అయితే వచ్చింది. సో, ఓకే. దీనికి రీజన్ ఏంటనేది సో, చార్ట్ ప్రీమియం సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు ఏంటంటే నేను ఓన్లీ నిఫ్టీ ఫ్యూచర్స్ బేస్ చేసుకొని ట్రేడ్ అయితే తీసుకున్నాను. నిఫ్టీ ఫ్యూచర్స్. సో, ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ రెసిస్టెంట్ దగ్గర ఇక్కడ స్ట్రాంగ్ ఈవినింగ్ ఓకే. స్ట్రాంగ్ ప్రీవియస్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ ఇక్కడ ఎంగల్ఫింగ్ అది చేసింది. సో, ఈ రీజన్‌తో నేను ఇక్కడ పుట్ సైడ్‌కి అయితే ఎంట్రీ తీసుకున్నాను. సో, పుట్ సైడ్‌కి ఎంట్రీ తీసుకొని ప్రీవియస్ సపోర్ట్ ఇదే కదా! సో, ఇక్కడ రాగానే నేనైతే ఎగ్జిట్ అయిపోయాను నా పొజిషన్. సో, ప్రీమియం వాల్యూ అయితే అండ్ ప్రీమియం వాల్యూస్ చార్ట్. సో, ప్రీమియం వాల్యూస్‌లో అరౌండ్ ఓకే. ఈ రేంజ్‌లో తీసుకున్నాను. సో, ఓకే. ఇక్కడ తీసుకొని అరౌండ్ 175 రాగానే ఇక్కడిదైతే నేను క్లోజ్ చేశాను. 175 రేంజ్‌తో. సో, ఓకే. నెక్స్ట్ మార్కెట్ మేబీ ఏమవుతుందని ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే చూడండి. సో, ప్రెజెంట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఎలాగైతే సపోర్ట్ దగ్గర అయితే ఉంది ప్రెజెంట్ అయితే. బట్ ఇక్కడ మార్కెట్‌లో లో రైజ్ క్రియేషన్ జరుగుతున్నాయి. అంటే కంప్లీట్‌గా మార్కెట్‌లో లో రైజ్ అయితే క్రియేషన్ జరుగుతున్నాయి గానీ, బట్ ప్రెజెంట్ అయితే మార్కెట్ సపోర్ట్ దగ్గర ఉంది. సో, మార్కెట్ అలాగని ఇప్పుడు డౌన్ సైడ్‌కి ఎంట్రీ తీసుకోలేము. అలాగే అప్ సైడ్ కూడా ఎంట్రీ అయితే తీసుకోలేము. సో, రీజన్ ఏంటంటే అప్ సైడ్‌కి మార్కెట్ మూవ్ అవ్వాలంటే మార్కెట్ లో రైజ్ క్రియేషన్ జరిగాయి. లో రైజ్ ఉన్నాయి. సో, డౌన్ ట్రెండ్ అవ్వాలంటే మార్కెట్ సపోర్ట్ దగ్గర ఉంది. సో, ఇటువంటి ట్రేడ్స్ మనం ఎలా తీసుకోవాలంటే ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ గాని చేస్తే దాన్ని ఎంట్రీ తీసుకోవచ్చు. అదర్‌వైజ్ అయితే ట్రేడ్ తీసుకోవసరం లేదు. అండ్ అలాగే ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ తీసుకోవాలంటే మార్కెట్ కంప్లీట్‌గా హైయర్ లోస్ గాని జరిగితే దెన్ మార్కెట్ మళ్ళీ ఈ గ్యాప్ అనేది ఫిలప్ చేస్తది మళ్ళీ. హైయర్ లోస్ గాని క్రియేషన్ జరిగితే. సో, ఈ 2 ఓకే. మనకి మార్కెట్‌లో హైయర్ లోస్ క్రియేషన్ జరిగినా అండ్ అలాగే మార్కెటు సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ రీటెస్ట్ గాని జరిగితే మళ్ళీ నేను సెకండ్ ట్రేడ్ అయితే తీసుకుంటాను. సో, ఓకే. వన్ మోర్ పాయింట్. సో, ఇన్ కేస్ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను.